హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. ఇవాళ వీడియోలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన దెయ్యాల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1, అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల గల టైం అనేది చాలా మిస్టీరియస్గా అయితే ఉంటుంది. ఈ టైంలోనే ఆత్మలు మరియు దెయ్యాలు ఎక్కువ శక్తిని పొంది ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇలాంటి టైంలోనే ఎక్కువగా తిరుగుతాయని మనందరికీ తెలిసిందే. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం హ్యూమన్స్ అర్ధరాత్రి 2 గంటల నుంచి అలాగే 3 గంటల సమయం మధ్యలో చాలా అయితే వీక్గా ఉంటారంట. సో వీక్గా ఉన్న వాళ్ళని దెయ్యాలు బాగా లొంగ తీసుకుంటాయి, అంటే వెంటనే లొంగ తీసుకుంటాయి. అండ్ మీరు గమనిస్తే ఈ సమయంలోనే ఎక్కువగా నేచురల్ డెత్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ టైంలోనే చాలా మంది ఏడవడం, నవ్వడం, మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ అర్థం ఏంటంటే దెయ్యం అనేది మీ ముందే ఉంది, అది మిమ్మల్ని చూస్తూ ఉంది అని అర్థము. నెంబర్ 2, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం మన కళ్ళలోని ఏదన్నా ఆకారం సరిగ్గా కనపడపోయినా లేదా మన ఏదన్నా సమస్యల్లో ఉన్నా దానికి అర్థం ఏంటంటే మన రూమ్లోనే మన పక్కనే ఒక ఆత్మ మనల్ని చూస్తూ ఉంది అని అర్థం. ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇంకొన్ని విచిత్రకరమైన విషయాలు అయితే చెప్పారు. అవి ఏంటంటే ఆత్మలు మన బ్రెయిన్ని చూడగలవు అండ్ మన కళ్ళలోని మన ఫ్యూచర్ గురించి మనని కళ్ళలో చూపించడం. నెంబర్ 3, నిజానికి మనం దెయ్యాల్ని చూడకపోవచ్చు, కానీ వాడి యొక్క ప్రెజెన్స్ని మనం గ్రహించగలము. అది ఎలా అంటే సడన్ గా మన బాడీ అనేది షివర్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆత్మ మన బాడీలోంచి బయటికి వెళ్ళిందని అర్థం, అంటే పాస్ చేసుకుని వెళ్ళిందని అర్థం. లేదా అది మన పక్కనే ఉండి మనల్ని గమనిస్తుంది అని అర్థం. అప్పుడప్పుడు క్లైమేట్ అనేది సడన్ గా మారిపోతూ ఉంటుంది, అంటే ఒకసారి చల్లగా మళ్ళీ అప్పటికప్పుడే వేడిగా మారుతూ ఉంటుంది. అలా ఉంటే మన పక్కనే ఆత్మ ఉందని మనం గ్రహించవచ్చు. నెంబర్ 4, చిన్నపిల్లలు దెయ్యాలను ఆత్మలు చూడగలరు, అలాగే వాళ్ళు వాటితో మాట్లాడగలరు. వాళ్ళకి కొన్ని అదృశ్యమైన శక్తిని చూసే ఒక ఎబిలిటీ అయితే ఉంటుంది. వాళ్ళు మెల్లమెల్లగా పెద్దగా అయ్యేసరికి ఆ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు ఆత్మలను చూడగలరు, అలాగే వాళ్ళు ఎక్కువగా ఇమాజినరీ లైఫ్లో అయితే ఉంటారు. అందుకే వాళ్ళకు ఎక్కువగా స్లీపింగ్ డిజార్డర్స్ అలాగే స్లీప్ వాకింగ్ ఇలాంటివి అయితే ఉంటాయి. మనం గమనించినట్టయితే చిన్నపిల్లలు ఎక్కువగా చీకట్లో చూస్తూ ఉంటారు, అప్పుడు దెయ్యాలు వీళ్ళని ఎక్కువగా లాంగ్ చేసుకోగలవు. అండ్ ఈ దెయ్యాలు వాళ్ళ ఇమాజినరీ ఫ్రెండ్ కింద ఉండి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి. నెంబర్ 5, మనందరం అనుకుంటూ ఉంటాము దెయ్యాలు అనేవి ఎక్కువగా శ్మశానంలో ఉంటాయని, అక్కడికి వెళ్తే దెయ్యాలు మనల్ని వెంటాడతాయని. కానీ అది నిజం కాదు. నిజానికి దెయ్యాలు శ్మశానంలో ఉండవు, అవి మనతోనే మన పక్కనే ఉండి తిరుగుతూ ఉంటాయి. నిజానికి శ్మశానం అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్. అక్కడ ఉన్న దెయ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. నంబర్ 6, ఆత్మలు దెయ్యాలు మంచి వాసనకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. ఒకవేళ రాత్రి మట్లు మనం ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ దెయ్యాలు ఆ పర్ఫ్యూమ్ స్మెల్కి అట్రాక్ట్ అవి మనతోనే తిరుగుతూ ఉంటాయి. అంతేకాదండి, దెయ్యాలు పంచువాలిటీ మెయింటైన్ చేస్తాయి. అది ఎలా అంటే ఒకవేళ మీరు అర్ధరాత్రి 1 గంటకి నిద్ర లేచారు అనుకోండి, తర్వాత రోజు కూడా అదే టైంకి నిద్రలేస్తారు. అంటే ఆత్మలు మన బ్రెయిన్ ని ఆధీనంలోకి తీసుకుని అవి మన నిద్రని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వాటికి మన అటెన్షన్ కావాలి. నంబర్ 7, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం దెయ్యాలను మనం ఓపెన్ ఐస్ తో చూడలేము, క్లోజ్డ్ ఐస్ తో మాత్రమే చూడగలము. అది ఎలా అంటే ఒకవేళ మీరు నిద్రపోతున్నప్పుడు దెయ్యాన్ని కానీ చూస్తుంటే అది మీ కలలో కాదు, నిజంగానే బయటే దెయ్యాన్ని చూశారు. దెయ్యాలు ఆత్మలు వెలుగులో ఉండలేవు, అవి చీకటిలోనే ఉంటాయి. ఎందుకు అంటే దెయ్యాలు పగటిపూట వేటాడవు, అవి రాత్రిపూట మాత్రమే వేటాడతాయి. ఎందుకంటే డే టైంలో ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అలాగే నైట్ టైంలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువగా నైట్ టైం తిరగడానికి ఇష్టపడతాయి. నంబర్ 8, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం మీ రూమ్లో ఏ కుర్చీని ఖాళీగా ఉంచకూడదు. ముఖ్యంగా ఏసీ ఉన్న గదిలోని ఈ కుర్చీలని ఖాళీగా వదలకూడదు, ఎందుకంటే ఎక్కువగా ఈ దెయ్యాలు చల్లని ప్రదేశాల్లో ఉంటాయి. అర్ధరాత్రి 2 తర్వాత ఆ ఖాళీగా ఉన్న కుర్చీలో దెయ్యం కూర్చొని మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయి అని అర్థం. నంబర్ 9, మీకు మీ ఇంట్లో ఏదైనా కాలిన వాసన వస్తే లేదా చాలా దెయ్యాలు మిమ్మల్ని పట్టేసుకున్నట్టు అనిపిస్తే లేదా ఏదైనా కుళ్ళిన శవం కొంపు వస్తే మీ ఇంట్లో ప్రేతాత్మ ఉంది అని అర్థం. మీరు స్నానం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదైనా చూస్తున్నట్టు అని అనిపిస్తే అది మీ భ్రమ కాదు, ఎందుకంటే బాత్రూమ్స్ దెయ్యాలకి రెండో ఇల్లు లాంటివి. నంబర్ 10, ఒకవేళ మీకు రాత్రి మట్లు ఎవరైనా డోర్ కొట్టినట్టు లేకపోతే కాలింగ్ బెల్ కొట్టినట్టు సౌండ్స్ వస్తే మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేకపోతే వెంటనే తలుపులు వేసేయండి. మళ్ళీ ఆ సౌండ్స్ వస్తే ఆ తలుపుని మళ్ళీ తీయకండి, ఎందుకంటే అవి ఆత్మల పని, అది మిమ్మల్ని వెంటాడుతుంది అని అర్థం. సో గైస్,
చూసారు కదా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన దయ్యాల గురించి 10 నిజాలు. సో గైస్, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి దయ్యం టాపిక్ మీద ఇంకో వీడియో తయారు చేయమంటారా వద్దా చెప్పండి.